హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. చిత్తల్లి హాయ్ చెప్పమ్మా. హాయ్. లేచాం, ఈరోజు లేట్గా లేచినాం అన్నమాట. 8 అవుతుంది లేచి ఇంకా బ్రష్ చేసుకొని టీ తాగినాం అన్నమాట. టీ తాగి అట్లా కూర్చున్నాము. సో ఈరోజు ఫుల్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను అన్నమాట. సో 1 వీక్ నుంచి సరిగ్గా చేయలేదు కదా, ఈరోజు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. సో ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కంప్లీట్గా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ చెప్పంలో. బాయ్ బాయ్. ఎట్లా తమ్ముకున్నావునా? అబ్బు తలిగించుకోలే. మా బాబుకు వేడి కురుకులు బాగా అవుతుంది, ఎండాకాలం వచ్చింది కదా, వేడి కురుకులు అవుతుంది అన్నమాట. నేను అడిగితే ఏడుస్తున్నా, అందుకని చెప్పేసి ఆయన మొహం కడుక్కోమన్నా. ఇక తగ్గినాయి చూపినా. ఇక్కడ అయింది ఫస్ట్, ఇక్కడ అయింది తగ్గింది, తర్వాత ఇక మళ్ళీ ఈడ 2 అయినాయి. ఈ 2 తగ్గిపోయినాయి, ఇప్పుడు ఈడ అయింది, ఇది కూడా తగ్గిపోవచ్చింది. వేడి కురుకులు అయితే ఉంటాయి, ఎండాకాలం అయిపోయాక తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. అది కూడా ఇది కూడా పెద్ద పెద్దదే తగ్గిపోయింది, తగ్గిపోతుంది. ఇది కూడా తగ్గిపోతుంది. అమ్మ 2 అయ్యేటప్పుడు తాతలు వెళ్దాం, తగ్గినాక నీకు కురుకులు తగ్గాక వెళ్దాం, సరేనా? ఎక్సర్సైజ్ చేస్తున్నా కొడుకు, చూపియాలంట, వీడియో తీయాలంట. పుషప్స్ చేస్తున్నాడు. ఏడి డాడీ కంటే నువ్వే గ్రేట్ డాడీ. అట్లనే చేస్తారా? ఎవరు చెప్పారు నీకు? నేనే చెప్పిన అట్లా చేయమని. ఏయ్యవ్వా తేజగాడు. అన్నయ్య నువ్వు చేయిపో, అన్న ఎక్సర్సైజ్ చేస్తుంది, చేయిపో పో, చేయిపో. మా కూతురు చేస్తుంది చూడండి. ఇక అట్లా అన్న ఎట్లా చేస్తుండే అట్లా చేయి అంపులుగాడు. లేవు అన్న ఎట్లా చేస్తుండే అట్లా చేయి. ఏడి తేజులు, బెడ్ ఖరాబ్ అవుతుంది. నువ్వు చెయ్యి అమ్మలు, నువ్వు చెయ్యి అట్లా. అన్నట్లా చేస్తుండే అట్లా చేయాలి, బెడ్ ఖరాబ్ చేయాలి కదా. చాలే ఇక ఎక్సర్సైజ్ చేస్తున్నావు నువ్వు. లే పైకి లే. ఎంత బలం ఉంది డాడీ నీకు? చూపి, ఎంత బలం ఉంది చూపి. అంత బలం ఉందా? నీకెంత బలం ఉంది అమ్ములు కాడు? నీకెంత బలం ఉంది? అంతుందా? అదేనా ఎక్సర్సైజ్ చేస్తుంది. మా చిట్టాలు 2 ఎక్సర్సైజ్ చేయమంటే ఎట్లా వస్తుంది. లే లే అమ్ములు కాడు. గుడ్. సో ఇంకా నేను అన్ని పనులు చేసేసుకున్న తర్వాత ఇడ్లీ కూడా చేసేసాను అనమాట. చేసేసి ఇంకా చట్నీ కూడా పట్టేసా. ఇక వీళ్ళకి మా ఆయన కూడా వచ్చిండు, ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాడు అన్నమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక అందరం కూర్చొని టిఫిన్ అయితే వేసేస్తున్నాం, ఇడ్లీ అయితే. ఇక నా కొడుకు సర్కస్లో అయితే చూసారు కదా ఎట్లా చేస్తున్నాడు. రోజు 2-3 సార్లు అన్నా చేస్తారన్నమాట అట్లయితే. సో ఇక మంచిగా చేస్తున్నాడు, మీకు చూపించమంటే చూపించిన అన్నమాట. ఇక తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మా ఆయనకు టీ లేని నడవదు కదా, టిఫిన్ చేసిన తర్వాత అందుకని చెప్పేసి టీ అయితే పెట్టేసిన అన్నమాట తాగడానికి. ఇంకా నేనైతే ఇక్కడ. చిత్తలి నీ పేరు ఏం పేరు? చిత్తలి నీ పేరు మంచిగా చెప్పు. నీ పేరు ఏం పేరు? తనిష్క అంట. ఎట్లా చెప్తుంది సరే, తనిష్కరా నీ పేరు? చెప్పు, బాక్స్లో పెడదాం పౌడర్ డబ్బా. చెప్పు చెప్పు. బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ చిట్టల్లి, బంగారు తల్లి. లవ్ యూ చిట్టల్లి. అమ్మా ఇక్కడైతే 12:30 అవుతుంది. ఇక నేను పాలకూర పప్పు అయితే చేస్తున్నా, వంట అయితే. ఈ అన్నం కూడా పెట్టేసిన, ఉడుకుతుంది అన్నమాట. నా కొడుకు ఆకలి అవుతుంది మమ్మీ, ఆకలి అవుతుంది మమ్మీ అంటున్నాడు. సో ఇక ఎక్కువ వచ్చింది.
సో ఇక అయిపోయిన తర్వాత ఇక పాలకూర పప్పు పోపు కూడా వేసేసిన. ఇక అన్నం కూడా అయిపోయింది. ఒక 5 మినిట్స్లో పెడదామని చెప్పేసి చల్లగైన తర్వాత పెడదామని చెప్పేసి ఆగిన అన్నమాట. సో ఇంకా 2 అయిపోయినాయి. మధ్యాహ్నానికి అయితే పాలకూర పప్పు. సో ఇక్కడ నా కూతురు అయితే నిద్ర వస్తుందని ఏడ్చింది. సర్లే తను ఫస్ట్ పడుకోబెడదామని చెప్పేసి పడుకోబెట్టినాం అన్నమాట. చూడండి 5 నిమిషాలు పాలు ఇచ్చినంతసేపు ఎంత చెమటలు వచ్చినాయో. చెమటలు అయితే మామూలుగా వచ్చినాయి, పాపం రేంజ్లో వచ్చినాయి అన్నమాట. ఇక మా ఆయన ఇట్లా నడవదని చెప్పేసి కూలర్ అయితే పెట్టేసిన, పడుకుంది కదా ఇక కూలర్ అయితే పెడదామని చెప్పేసి అన్నట్టుగా ఈ కూలర్ అయితే పెడుతున్నాడు. యాక్చువల్గా మేము 2 కల్లా స్టార్ట్ చేస్తాం కూలర్ పెట్టుకోవడం. ఇక పడుకుందని చెప్పేసి 1కే పెట్టుకుంటున్నాను అనమాట. అసలే నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది మా బిల్డింగ్లో. ఇక కొన్ని నీళ్ళు నేను పొద్దున పట్టి పెడితే ఆ నీళ్ళు అయితే పోస్తున్నాడు. ఇక కూతురు కోసం మాత్రం మా ఆయన తట్టుకోలేడు, ఇక చెమటలు వచ్చినాయని చెప్పేసి ఇక నీళ్ళు అయితే పోస్తున్నాడు అన్నమాట కూలర్లో. సో ఇక నీళ్ళు పోసేస్తే ఇక మంచిగా పడుకుంది అన్నమాట. సో ఇక చూడండి ఎంత మంచిగా పడుకుందో. ఇక మేమైతే ఆమె పడుకుంది ఇక పడుకుంది కదా తిందామని చెప్పేసి అన్నట్టుగా ఇది తింటున్నాం అన్నమాట. ఇక నా కొడుకు అప్పటికి ఆకలి అవుతుంది అంటున్నాడు. సో ఇక అందుకని చెప్పేసి పెడుతున్నాను అన్నమాట. ఇక నా కొడుకు ఫోన్ ముంగడ పెట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళ డాడీ టీవీ పెట్టుకొని ఇస్తలేడని చెప్పేసి ఫోన్ ముంగడ పెట్టుకొని కూర్చున్నాడు. సో ఇక ఆయన పెట్టుకుంటే నేను కూడా తినేస్తాను అన్నమాట. ఇక్కడైతే మేమైతే గల్లగురుల డబ్బులు అయితే జమ చేసుకుంటున్నాము. సో దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి నెలకు 1000 రూపాయలు అయితే జమ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంతకుముందు అట్లా జమ చేస్తే మాకు తిరుపతికి వెళ్ళడానికి బాగా యూజ్ అయినాయి. 18,000 జమ చేసినాం అట్లా. సో ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఇక నా కొడుకుతో వేపిస్తున్నాం అనమాట. 1000 రూపాయలు 4 మంత్స్ నుంచి అయితే చేస్తున్నాం అనమాట. సో ఎంత అయితే అంత 2000 అయితే 2000, 1500 అయితే 1500, 1000 అయితే 1000, 500 అయితే 500 అట్లా వేస్తున్నాం అన్నమాట. సో 4 మంత్స్ నుంచి అయితే ఇక 1000 రూపాయలే వేస్తున్నాం మేమైతే. ఇక తర్వాత ఇక ఇక్కడైతే ఈవినింగ్ ఇక 6 అవుతుంది అన్నమాట. టైం అయితే 6-6:30 అట్లా అవుతుంది. ఇక మధ్యాహ్నం అంతా ఇక మా పాప అయితే ఇక 1కి వండుకొని 3:30కి అట్లా లేచింది అన్నమాట. ఇక లేచిన తర్వాత 4:30కి అట్లా సెర్లాక్ అయితే పెట్టేసిన, తిన్నది. ఇక మంచిగా ఆడుకుంటారు బయట ఇద్దరు. సో ఇక మేము కూడా ఒక 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాం. 5:30 అయింది టైము. లేచినాం, చాయ్ తాగినాం. ఇక వాళ్ళిద్దరు బయట ఆడుకుంటారు. నేనేమో గిన్నెలు ఆడుతున్నా. మా బిల్డింగ్లో అయితే వాటర్ ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా వచ్చిందన్నమాట. ఈ 4 డేస్ నుంచి అయితే మరీ దారుణం అయిపోయింది. అసలు సింకులో వాటర్ రావట్లేదు, ఏం రావట్లేదు. బాగా నేను అంటే వాష్రూమ్లో బకెట్లలో బట్టి పెట్టిన నీళ్ళు తెచ్చి కడుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. అట్లా అయిపోయింది సిచ్యువేషన్ అయితే. అసలు 2 రోజులు బట్టలు కూడా ఉతికెళ్ళలేదు. పొద్దున బాగానే వస్తున్నాయి కానీ అంత పొద్దున అయితే నేను లేగుస్తలేను. 6 లోపు బాగా వస్తున్నాయి. నేను లేచేది 6 తర్వాత. సో ఇక అట్లా అయిపోతుంది. 2 రోజుల నుంచి బట్టలు ఉతకలేదు అన్నమాట. వాటర్ ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా వస్తుంది మా బిల్డింగ్లో అయితే. సో ఇక గిన్నెలు అయితే ఇక కొన్ని నీళ్ళతో కడగాల్సి వస్తుంది. వాటర్ వాల్యూ అయితే ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇక ఎండాకాలం వస్తే ఇదొక బాధ మాకు. చాలా పొదుగుగా వాడుకోవాల్సి వస్తుంది వాటర్ అయితే. ఇక తప్పదు కదా, ఎండాకాలం మామూలుగా ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి. పాపం రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి. పొద్దున్న డే అంతా మాకు వాటర్ మోటార్ వేయనయ్యాడు అంకుల్ అయితే. ఓనర్ అంకుల్ అయితే లాస్ట్లోనే వేస్తాడు, 6కి అట్లా వేస్తాడన్నమాట. ఈ 6:30కి అట్లా వేస్తాడు కదా మోటార్ కదా. ఈ లోపు గిన్నెలన్నీ కడిగేద్దాం ఉన్న నీళ్ళతో అని చెప్పేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట. వాష్రూమ్లో ఒక బకెట్లో నీళ్ళు ఉంటే అవి తెచ్చి అయితే కడిగేస్తున్నా. ఒకవేళ వస్తే అన్ని పట్టి పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా కడిగేస్తున్నాను అనమాట. సో వాటర్ ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా వచ్చింది. అందుకని చెప్పేసి 2 రోజులు బట్టలు కూడా ఉతికేలేదు. అయిపోయిన తర్వాత 2 మగ్గుల నీళ్ళతో గ్యాస్ మొత్తం చూసేసి కడిగేసాను అన్నమాట. అట్లా వాడుకోవాల్సి వస్తుంది వాటర్ అయితే. ఇక తర్వాత నిన్న మార్నింగ్ ఉతికేసిన బట్టలు ఇక మడతే లేదు అసలు. నిన్న సాయంత్రం తీసి పెట్టిన చేయాల ఇవి మడతేనికి వీలైతేనే అవుతలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మడతేస్తాను అనమాట. సో నాకు అన్నేమోని బట్టలు మడతేయడానికి అయితే మస్తు చికాకు వస్తుంది. బట్టలు ఉతకడం మడతేయడం అంటే చాలా చికాకు వస్తుంది అనమాట. ఇక తప్పదు కదా, అంత గలీజ్ ఉందని చెప్పేసి నా కూతురు ఎప్పుడు సెల్ఫ్లోకి వెళ్ళి బట్టలన్నీ నిన్న రాత్రి తీసి కుప్ప పెట్టింది. సో ఇక అవన్నీ అయితే మడతేస్తున్నాను అనమాట. అంతా చికాకు ఉంది. నా కూతురు అన్ని పీక్ పడేసిందని చెప్పేసి ఫస్ట్ అవన్నీ మడత పెట్టేసి తర్వాత ఇవైతే మడత పెట్టేస్తున్నా చీరలో బట్టలు అయితే. ఇక నా కూతురు అయితే సందు దొరుకుతుంది చాలు, మేము అక్కడ పక్కకు పోతే చాలు ఇక అన్నీ తీసి కుప్ప పెడుతుంది అన్నమాట. అట్లా చేస్తుంది నా కూతురు అయితే. సో ఇక ఫాస్ట్గా అవన్నీ మడత పెట్టేసిన. అయినా నేను ఒక పక్కకు మడత పెడుతుంటే ఇంకొక పక్కకు పడేస్తూ ఉంది నా పక్కన. వెళ్ళిపోయింది. సో పడేసి తల్లి అని బతిలో ఆడుకుంటే వాళ్ళ అన్న వచ్చిందని చెప్తే వెళ్ళిపోయింది అన్నమాట. ఇక బయట ఆడుకుంటుంది మంచిగా. నేనైతే బట్టలు మడత మళ్ళీ వస్తుంది చూడండి. మధ్యలో 2-3 సార్లు వచ్చిపోయింది. నేను బట్టలు మడతేసినంతసేపు అట్లా వాళ్ళ అన్నయ్య కిందికి పోయిండు ఆడుకుంటుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసింది అనమాట నా దగ్గరికి. సో అట్లా చేస్తుంది. ఇక నేను చేస్తూ ఉంటే ఆమె వెనకకి వెళ్ళి పడేస్తూ ఉంటుంది. దుల పనులు బాగా చేస్తుంది అన్నమాట నా కూతురు.
సో ఇక బట్టలు అయితే మట్టేసిన, ఇంకా ఇల్లు కూడా తుడిచేసి ఊడ్చేసిన అన్నమాట. ఇక అన్ని పనులు అయిపోయిన రాత్రి ఒక వంట చేసేసుకొని పిల్లలకు స్నానం చేపించి తినబెట్టి పడుకోబెడితే అయిపోతుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి, ఆపేస్తున్నా. ఇక నైట్ వంట ఏం చేయను, పప్పు తిన అన్నం ఒక్కటి వండేస్తా. బ్లాగ్ అయితే ఆపేస్తున్నా ఇంతటితోని. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.